హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎగ్ 65ను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలు, 10 నిమిషాల్లో ఈజీగా ఎగ్ 65ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎగ్ 65ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎగ్ 65ను ప్రిపేర్ చేయడానికి ముందుగా 5 ఎగ్స్ను ఉడికించుకొని ఎగ్గుపై ఉన్న చెక్కును తీసేసి ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఎగ్గులో ఉన్న పచ్చ సోనాను పక్కకు తీసేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ అన్నిటికీ కూడా పచ్చ సోనాను పక్కకు తీసుకొని ఓన్లీ వైట్ సోనాను ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని వైట్ మొత్తాన్ని కూడా ఒక పక్కకు తీసుకొని అలాగే పచ్చ సోనాను కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ 65కు ఎగ్గుపై కోటింగ్ కోసమని ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదాను వేసుకోవాలి. అలాగే 1 కప్పు కార్న్ఫ్లోర్ను వేసుకోవాలి. ఎగ్ 65కు రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నిటిని కూడా పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ 65కు ఎగ్గుపై కోటింగ్ కోసమని బ్యాటర్ను ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే బ్యాటర్ లూజ్గా అయిపోయి ఎగ్గు మనం ఆయిల్లో వేసినప్పుడు పైన కోటింగ్ ఊడిపోతుంది. అందుకోసమని బ్యాటర్ను ఈ విధంగా గట్టిగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ను బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఎగ్గుపై కోటింగ్ చేసుకొని పిండిని ఇంత గట్టిగా కలుపుకోవాలి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ను కార్న్ఫ్లోర్ బ్యాటర్లో అద్దుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని బాండీలో ఎంత సరిపడితే అన్ని ఎగ్స్ను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ బ్యాటర్ను కరెక్ట్గా కలుపుకుంటే మనకు ఎగ్గుపై ఉన్న కోటింగ్ ఇలా ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి బాండీలో ఇలా ఎన్ని సరిపడితే అన్ని ఎగ్స్ను వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఆయిల్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్తో ఎగ్ 65ను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 4-5 ఎల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. 1-2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా మనం వేసుకున్న పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఆనియన్స్ను స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నిటిని కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు కమ్మగా ఉన్న పెరుగును వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగును వేసుకోకుండా కమ్మగా ఉన్న పెరుగును వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అలాగే మనం వేసుకున్న పెరుగును రెండింటిని కూడా బాగా కలిసిపోయే విధంగా అలాగే పెరుగును ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఎగ్ 65 కలర్ఫుల్గా రావడం కోసమని 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి వేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఎగ్కు పట్టే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ 65లోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే 1/2 చెక్క లెమన్ను పిండుకొని ఒకసారి అలా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎగ్ 65 రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ 65ను వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా 10 నిమిషాల్లో ఎగ్ 65ను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా ఇలా ఎగ్ 65ను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.